కేంద్రంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగం పెరిగిందన్న ఆయన కరోనా కట్టడిలో కమలం పార్టీ ఫెయిల్ అయిందని అన్నారు. ఇక ఎలక్షన్లలో ఆ పార్టీ డబ్బులు వెదజల్లి గెలుస్తోందని ఆరోపించారు. అలాగే అధికారం కోసం ప్రాంతీయ పార్టీల ఎంపీ ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోందని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఉందన్నారు ఆయన. కాకుంటే కొంచెం సానుకూలంగా కేసీఆర్ స్పందించారన్నారు. ఇక గుత్తికోయలకు పట్టాలు ఇవ్వలేమంటూ ప్రకటించడం న్యాయం కాదన్నారు తమ్మినేని వీరభద్రం. బాధ్యత కూడా చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు జాతీయ హోదా కల్పిస్తానని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఆ మాట నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైపోయింది. అట్లా ఈ రాష్ట్రంలో కేంద్ర విభజన చట్టం ప్రకారం నెలకొల్పుతామని చెప్పిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఫ్యాక్టరీ కానీ, కేంద్ర విద్యా సంస్థలు శాంక్షన్ చేయడం కానీ, ఇట్లాంటి అన్ని విషయాల్లో కూడా బీజేపీ పూర్తి విఫలమైంది. ఈ సమస్యల గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ సమస్యల గురించి పాదయాత్రలు చేస్తాను, ఈ సమస్యల గురించి ఉద్యమాలు చేస్తాను, ధర్నాలు చేస్తాను, సంతోషించేవాళ్ళ. కానీ ఇది జరగడం లేదు. బీజేపీ ప్రభుత్వమే కాదు, మా దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవి కూడా ఉన్నాయి. గత 7 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం మునుగోడు ఎన్నికల తర్వాత మేము కలిసి కొంత చర్చ పెట్టిన తర్వాత ఆ పెండింగ్లో 7 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న విషయాల పట్ల కొంత సానుకూలంగా స్పందించడం ప్రారంభమైంది. అది కోడుగోలు సమస్య కావచ్చు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు కావచ్చు, ఇప్పుడు ధరణి సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న కొంత ప్రయత్నాలు కావచ్చు, ఇట్లాంటివి కొంత సానుకూలంగా ప్రారంభమైనాయి. అది మాటల